సిటీలో ఉన్న స్టేడియాల రెనోవేషన్ కావచ్చు, లేదంటే ప్లేయర్స్కి వివిధ సదుపాయాలు కావచ్చు, ప్లేయర్స్ కోసం స్పెషల్గా రిక్రూట్మెంట్ కావచ్చు, వీటి మీద అసెంబ్లీలో సీఎం మాట్లాడాడు. దాని మీద కొంతమంది ప్లేయర్స్ అండ్ కోచ్లు ఏమనుకుంటారో ఒకసారి చూద్దాం. ఎక్కడ ప్రాపర్ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. అకాడమీ అంతా బాగానే ఉంది, ప్రాక్టీస్ కూడా బాగానే ఉంది. మా కోచ్ తరపు నుంచి కానీ మా డిఎస్డిఓ సార్ తరపు నుంచి కానీ మాకు సపోర్ట్ అంతా బాగానే ఉంటుంది. అసెంబ్లీలో సీఎం మాట్లాడాడు, 361 కోట్లు పెట్టారు అండ్ స్టేడియంను కూడా రెనోవేషన్ చేస్తామని చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు బడ్జెట్ ఎక్కువ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. నా తరపు నుంచి మా స్పోర్ట్స్ తరపు నుంచి ఇప్పటివరకు ఉన్న బడ్జెట్ కంటే ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ వచ్చినందుకు మాకు కొంచెం హోప్ జరిగింది. ఎందుకంటే మాకు ప్రాక్టీస్ పరంగా కానీ, మా కిట్ల పరంగా కానీ, మా డైట్ పరంగా కానీ, కొంచెం ఇంకా స్టేడియం పరంగా కానీ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యి మాకు ఇంకా సపోర్ట్ వస్తాయని మేము ఎంతో అనుకుంటున్నాం. అప్పటికంటే ఇప్పుడు ఇంకా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తారని మేము అనుకుంటున్నాం. గతంలో ఎప్పుడు స్టేడియంలో ఏదో మంత్లీ 1-2 బయట ప్రైవేట్ ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, లేకపోతే వేరే పొలిటికల్ మీటింగ్లకు అయ్యాయి కదా, ఇప్పుడు వాటిని రెనోవేట్ చేస్తామంటున్నారు. ఇంకేమేమి అవసరం ఉంటే బాగుంటుంది? మాకు ఇంకా డైట్ అని, ఇంకా మాకు కిట్ల పరంగా మాకు ఇంకా అప్పుడు అంటే ఇంకా డైట్ ప్రాపర్ ఉండదు. ఇప్పుడు బడ్జెట్ వచ్చినాక మాకు ఇంకా డైట్ పెరుగుతుందని అనుకుంటున్నాం. ఇంకా స్పోర్ట్స్ పరంగా, ప్రాక్టీస్ పరంగా మాకు ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ, కిట్స్ కానీ, షూస్ కానీ, ఇంకా గేమ్ కావాల్సిన అవసరాలు కానీ ఇంకా పెరుగుతానని అనుకుంటున్నాం. ఇక్కడ ప్రాపర్ ఇక్కడ వరంగల్ సార్. ఇక్కడ వాలీబాల్ అకాడమీలో ఎప్పటి నుంచి ఉంటున్నాం? 3 years అవుతుంది సార్. ఎలా ఉంది ఇక్కడ? అంటే చాలా నచ్చింది సార్. స్టార్టింగ్లో అనుకున్న ఎట్లుంటుంది అనేసి చాలా భయపడ్డా. కాకపోతే ఒక 1 year తర్వాతకి నాకు చాలా బాగా అనిపించింది సార్. ఇక ప్రాక్టీస్ కానీ, ఫుడ్ కానీ. కాకపోతే మాకు కూడా కిట్స్, షూ, ఇంటర్ స్పాన్సర్ కావాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. డైట్ కూడా కావాలి సార్. స్టేడియం రెనోవేషన్ అయితే వాలీబాల్ కూడా ఇండోర్లో ఆడుకోవచ్చు, ఆ ఫెసిలిటీ వస్తుంది. ఎలా ఉంటుంది ఇండోర్ కూడా బాగానే ఉంటుంది సార్. మాకు కూడా వర్షం ఇట్లా అది వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎక్కడ చేసుకోవాలో. సో మాకు కూడా ఇండోర్ కావాలనేసి కోరుకుంటున్నాం. ఎక్కడ ప్రాపర్? రంగారెడ్డి. ఎప్పటి నుంచి ఆడుతున్నావు వాలీబాల్? స్కూల్ నుంచి వాలీబాల్ ఆడుతున్నాను. సీఎం మాట్లాడుతూ కూడా నిఖత్ జరీన్కి, సిరాజ్కి డిఎస్పీ జాబ్స్ ఇస్తున్నాడు. కానీ నార్మల్గా ప్లేయర్స్కి అనేది జాబ్స్ తక్కువ. ఇంతకుముందుకు అప్పుడెప్పుడో స్పోర్ట్స్ కోటా ఉంటుండే అంట, ఇప్పుడు కొంచెం లేదు మధ్యలో. అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఇట్లా Group 1 పోస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇవ్వడం ఎప్పుడు కూడా చూడలేదు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడడానికి. అంటే నెక్స్ట్ వచ్చే స్పోర్ట్స్ పర్సన్కి కూడా ఇది ఒక ముందుకు వెళ్ళేలా ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని తమిళనాడు పోలీస్ టీమ్స్ కానీ, కేరళ పోలీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. కానీ మన స్టేట్లో అలాంటివి లేవు. అంటే మా స్పోర్ట్స్ పర్సన్ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ వెళ్ళి చదివే వాళ్ళతో పోటీ పడి జాబ్ తెచ్చుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్, ఈవినింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్, ఇంకా కాలేజెస్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ తర్వాత కోచింగ్కి పోయి ఇవన్నీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్పోర్ట్స్ వాళ్ళకి. అయితే ఇది కూడా అట్లా తమిళనాడు, కేరళ పోలీస్ రిక్రూట్మెంట్స్ లాగా ఓన్లీ పోలీస్ అని కాదు, వేరే బ్యాంక్స్లలో కానీ అట్లా వేస్తే కొంతమందికి ప్లేయర్స్కి వెళ్ళిపోతుంటే ఇంకా ఫ్యూచర్ వాళ్ళకి కూడా అవకాశాలు చాలా ఉంటాయి. రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాలీబాల్ గేమ్స్ ఆడాలి, ఓన్లీ గేమ్స్ ఆడితే కాదు, జాబ్స్ వస్తేనే కదా వాళ్ళు కూడా సెట్ అయ్యేది. గత 10-12 సంవత్సరాల తర్వాత ఈసారి ఎక్కువ స్పోర్ట్స్ కోసం బడ్జెట్ కేటాయించడం చాలా సంతోషం. అలాగే ఈ సర్వనగర్ ఇండోర్ స్టేడియంలో కూడా ఉన్న మన కోచ్లు చాలా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో పిల్లలకు గేమ్స్ నేర్పడం జరుగుతుంది. కానీ కొన్ని మౌలిక వసతులు లేక కొంతమంది పిల్లలు కానీ పేరెంట్స్ కూడా కొంచెం వెనకడుగు వేయడం జరిగింది. ఇంకా స్పోర్ట్స్ సెంటర్ను ఇంకా పెంచి మంచి మౌలిక వసతులతోటి ఈ స్టేడియాన్ని కానీ, ఈ గ్రౌండ్లను ఆధునీకరించాలని ప్రభుత్వానికి మేము పేరెంట్స్ తరఫున కోరుతున్నాం. మీరు చెప్పిన నాకు కోచ్గా సీఎం గారు మాట్లాడుతూ చదువుతుకు ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో దాంతోపాటు స్పోర్ట్స్ కూడా ఈక్వల్గా ఇవ్వాలి. అందుకే మేము ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాము, సిటీలో ఉన్న స్టేడియాలన్నీ మొత్తం రెనోవేట్ చేస్తామని చెప్పాడు. ఒక కోచ్గా మీరు ఎలా చూస్తారు? చాలా సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద బడ్జెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషకర విషయం. మేము ఆడుకునే రోజుల్లో హాస్టల్స్ ఉండేయండి. ఎస్పెషల్లీ మా బాస్కెట్బాల్లో 3 రీజనల్ హాస్టల్స్ ఉండేవి. ఒకటి వైజాగ్లో ఉండేది, తర్వాత గుంటూరు ఒకటి ఉండేది, తర్వాత సంగారెడ్డి, దాని తర్వాత ఒక మెయిన్ హాస్టల్ ఉండేది. ఈ హాస్టల్లో వచ్చిన వాళ్ళకి 100% జాబ్ ఉండేది. హాస్టల్లోకి వచ్చాడంటే కంపల్సరీ జాబ్తో బయటికి వెళ్ళేవాడు, అలా ఉండేది. ప్రస్తుతం ఏమవుతుందంటే సార్, మనము డ్రగ్స్ను కంట్రోల్ చేస్తున్నాం. పిల్లలకి ఏమవుతుందంటే మార్నింగ్, ఈవినింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే వాడు చెడు దారులకు వెళ్ళకుండా రెగ్యులర్గా గ్రౌండ్కి వచ్చి ఒక గేమ్ ఆడితే వాళ్ళు సైకలాజికల్గా, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చాలా చూస్తున్నాం, సూసైడ్స్ అని, అవ్వని ఇవ్వని. అవన్నీ ఏమవుతున్నాయంటే పిల్లలకి స్పోర్ట్స్ యాక్టివిటీ లేక, ఏం లేక, నిర్బంధ విద్య అని చెప్పేసి 4 గోడల మధ్యలో ఉంచుతున్నారు. దాంతో ఆ పిల్లగాడికి ఫోర్స్ పెట్టి చదవాలి, ర్యాంక్ కొట్టాలనే ఒత్తిడి తీసుకొస్తున్నారు.
దాంతో అతను ప్రెజర్ ఫీల్ అయిపోయి చాలామంది చనిపోతున్నారు. ఈ స్పోర్ట్స్ బడ్జెట్ పెట్టడం వల్ల దీంతోపాటు హాస్టల్స్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. అప్పుడు కట్టిన స్టేడియం ఇంత మట్టికి వాటికి రంగులేయటం కానీ వాటి మెయింటెనెన్స్ కానీ ఏమీ లేదు. ఇంకా మంచి స్టాండర్డ్ కట్టారు కాబట్టి ఇంకా బాగున్నాయి. వాటిని రెనోవేట్ చేసుకుంటూ కొత్త స్టేడియాలు కడుతూ ఆ స్టేడియాలతో పాటు ఇప్పుడు ఇంత పెద్ద స్టేడియాలు కట్టినాక కోచ్ల్ని పెట్టకపోతే ఏమైందంటే సార్ అవి మరుగున పడిపోతాయి సార్. కంపల్సరీ స్టేడియాలు కడుతున్నారు బాగున్నది. స్టేడియం కట్టిన తర్వాత ఒక బాస్బాల్ కోర్ట్ కట్టినాక దీనికి ఒక 30 lakhs పెట్టారు. దీనికి ఒక కోచ్ని అపాయింట్ చేయకపోతే దాని పరిస్థితి ఏంది? ఎవరన్నా అవుట్సోర్సింగ్లోనో కాంట్రాక్ట్లోనో అక్కడ ఏ గేమ్ అయితే ఫేమస్ ఉందో ఆ గేమ్ని డెవలప్ చేసుకుంటూ అక్కడ గ్రౌండ్స్మెన్ని ఒక సెక్యూరిటీని పెడితే బాగుంటుంది. లేకపోయేసరికి ఏమవుతుందంటే ఆడ చెడు అడ్డాలకు అవుతున్నాయి, తాగడానికో ఇంకా వేరే వేరే వ్యసనాలకు కూడా అది సెక్యూరిటీ లేకపోయేసరికల్లా రాత్రిపూట చాలా వాటికి దారి తీస్తున్నది. రంగారెడ్డి డిస్టిక్ డిఎస్డిఓ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎప్పుడు లేని విధంగా ఆ స్పోర్ట్స్కి 361 CR అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని మీద మీ ఒపీనియన్? గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా అత్యధిక బడ్జెట్కు క్రీడలకు కేటాయించగా నేను 22 years నుంచి స్పోర్ట్స్ అథారిటీలో క్రికెట్ కోచ్గా వ్యవహరిస్తున్నాను. ఎల్బీ స్టేడియం ఇక్కడ జిమ్ఖానాలో చేశాను. కొత్తగా స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొస్తాము. స్పోర్ట్స్ పాలసీ గురించి వచ్చే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఆ స్పోర్ట్స్ పాలసీలో ఏమేమి ఉంటే బాగుంటుంది? చాలా సంవత్సరాల నుంచి కోచ్ల రిక్రూట్మెంట్ లేదు మన స్టేట్లో, దాని గురించి కూడా. స్టేడియా కన్స్ట్రక్షన్స్ ఎన్జీపీ ప్రాజెక్టులు వచ్చాయి. స్పోర్టింగ్ ఈవెంట్స్ చేస్తే చాలా బాగుంటుంది. మనకు రాబోయే ఒలింపిక్స్ విజన్ అనేది స్టార్ట్ అవుతుంది. 2028 ఒలింపిక్స్కి ఇది పునాది పడుతుంది. మేము దాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి గారిని ఎల్బీ స్టేడియంలో క్రీడల పట్ల గతంలో ముఖ్యమంత్రి నోటి నుండి క్రీడలనే వడే రాకపోయేది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి భారీ బడ్జెట్ 361 కేటాయించడం ద్వారా, అదేవిధంగా డ్రాఫ్ట్ స్పోర్ట్స్ పాలసీ పెండింగ్ ఉంది. డ్రాఫ్ట్ స్పోర్ట్స్ పాలసీ వచ్చే అసెంబ్లీలో చేస్తామంటున్నారు కాబట్టి డ్రాఫ్ట్ స్పోర్ట్స్ పాలసీలో ప్రధాన అంశం క్రీడా మౌలిక సదుపాయాలు. 33 జిల్లాలు ఇచ్చారు కాబట్టి కోచెస్ క్యాడర్ స్ట్రెంత్ ఫిల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అథారిటీకి బ్యాక్ బోన్ అనేది ట్రైనింగ్ సెంటర్స్ విరాజిల్లాలంటే ఫస్ట్ కోచింగ్ వ్యవస్థ బాగుపడాలి. కోచ్లు బాగుంటేనే ట్రైనీస్ బాగుంటారు. కోచ్ల వ్యవస్థ కొంచెం పాలకుల నిర్లక్ష్యం, బడ్జెట్ లోపం, గత ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల క్రీడలను నిర్వీర్యమైపోయినాయి. ఈ ప్రభుత్వం నిర్వీర్యమైన శాఖలను ముందుకు తీసుకొని క్రీడలు విద్యను అతి భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. డిఎస్సి 11,000 పోస్టులు, 11,068 పోస్టులు ఎలాగేశారో జిల్లాకు 10 పోస్టులు వేసుకున్నా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 330 పోస్టులు క్యాడర్ స్ట్రెంత్ ఉన్నాయి. 67 మంది కోచ్లు రిటైర్ అయ్యి వాళ్ళు పెన్షన్లు పొందుతున్నారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 మా గురువులు అనేవాడే వాళ్ళు కూడా. ఆ 67 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఫిలప్ చేస్తూ మిగిలిన ఖాళీలకు నోటిఫికేషన్ డిఎస్సి ఎట్లయితే 11,000 వేశారో స్పోర్ట్స్ అథారిటీ ద్వారా నోటిఫికేషన్ రాక ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. కోచెస్ నోటిఫికేషన్ వేస్తూ కోచ్ల సంఖ్యను భర్తీ చేస్తే ట్రైనింగ్ బలోపేతమై రాబోయే 2028 ఒలింపిక్స్కి మనము ప్రణాళికాబద్ధంగా విజన్బద్ధంగా సిద్ధం కావడానికి దోహదపడుతుంది. స్పోర్ట్స్ గురించి ప్రత్యేకంగా అసెంబ్లీలో ఒక 10 నిమిషాలు మాట్లాడినట్టు అందరూ, అంటే అంత టైము ఫస్ట్ టైం కేటాయించినట్టు నాకు అనిపించింది. దాంతోపాటు ఎక్కడైతే ఫండ్స్ కొరత ఉందో దానికి సంబంధించి మొట్టమొదటిసారి ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇంత పెద్ద అమౌంట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం అలాట్ చేసినట్టు ఎక్కర్లేదు. లాస్ట్ టైం 112 crores ఏదో అలాట్ చేశారు లాస్ట్ గవర్నమెంట్లో. దానికి మించి దాన్ని కంటిన్యూస్గా 361 crores స్టేడియం అభివృద్ధికి, అట్లాగే మౌలిక సదుపాయాల కల్పనకు, అలాగే కొత్త స్టేడియంల నిర్మాణాల కోసం తీసుకున్న ఇనిషియేటివ్ చాలా మంచి నిర్ణయం. అందరూ క్రీడారంగం తరపు నుంచి ఇది ఆహ్వానించదగ్గ పరిణామము. అయితే అనౌన్స్మెంట్స్కే పరిమితమా, ఇది ఇంప్లిమెంటేషన్ ఉంటుందా? రాబోయే రోజులలో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఎర్లీగా కామెంట్ నీకే లేదు. ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా సంబరాలు జరుపుకోవాల్సిన ఇది లేదు. కాలక్రమేణా ఆ బడ్జెట్ని ఎట్లా ఏ స్పోర్ట్స్కి అలాట్ చేస్తారు, అసలు పిల్లల్ని అసలు ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు సమ్మర్ కోచింగ్ క్యాంపులు పెడుతున్నారు.
సమ్మర్ కోచింగ్ క్యాంపులతో పాటు ఆ కోచింగ్ క్యాంపులు పెట్టే టైంలో ఖచ్చితంగా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉంది సాంప్రదాయం, అంటే జిహెచ్ఎంసీలో కూడా లాస్ట్ 2 years నుంచి కూడా కొద్దిగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ తగ్గినాయి. బట్ అంతకుముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ క్యాంపులు కండక్ట్ చేసుకొని వాళ్ళకు టోర్నమెంట్ చేసి దానికి సర్టిఫికేట్ ఇచ్చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే పిల్లల్లో ఒక మోటివేషన్స్ ఫామ్ అయ్యి పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసి వాళ్ళకు సంబంధించిన కోచ్లని తెలిసిన వాళ్ళని స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చుకోవడం, ఇట్లా కొద్దిగా ఆలోచన అనే విధానం అనేది ఒకసారి పోటీతత్వం వచ్చిందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశానికి దోహదపడుతుంది. సార్ మీరు చెప్పండి, ఎప్పుడు లేని విధంగా కొత్త గవర్నమెంట్ రాగానే గచ్చిబౌలి స్టేడియం రెనోవేషన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, దాని గురించి చెప్పండి. ఇది శుభపరిమాణం. నిజంగా కూడా ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ స్పోర్ట్స్కు ఇంత ప్రాధాన్యత ఇస్తూ 325 కోట్లు అనేది గొప్ప విషయం. దానికి అనుగుణంగానే ఈ మధ్యన మనం గచ్చిబౌలి స్టేడియంలో రెనోవేషన్ స్టార్ట్ అయింది. దానికి దాదాపుగా 20,000 సీటింగ్, బకెట్ సీటింగ్, మంచి ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే బకెట్ సీట్స్ అదౌట్ చేసుకుంటూ అన్ని కలర్స్ కానీ టోటల్గా దాని బ్యూటిఫికేషన్ కానీ దాని యొక్క కొత్త స్టేడియం ఎలాగ ఉన్నదో దాన్ని ఆ రూపురేఖలన్నీ మారుస్తూ వచ్చినందుకు ఇప్పుడు చూడండి ఎంత సంతోషంగా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే అలాంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడే మనకి ఎన్నో కాంపిటీషన్స్ వస్తాయి, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ వస్తాయి. గతంలో వచ్చాయి, మనకు ఆపరేషన్ గేమ్స్ వచ్చాయి 2009లో, అంత ఇంకో కాంపిటీషన్స్ వచ్చాయి. ఎప్పుడైతే స్టేడియం బాగుంటేనే ఈ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి చేసే అవకాశం ఉంటుంది. సో గత 10 సంవత్సరాల నుంచి మనకు అలాంటి రాకపోవడానికి ఏమంటే ఆ స్టేడియం యొక్క స్థితిగతులు బాగలేకుండే. సో ఇప్పుడు అవి మళ్ళీ రీస్టోర్ అవుతున్నాయి. నిజంగా కూడా ఇది ఒక శుభపరిణామము. ఇది ఓవరాల్గా అంటే కొత్త బడ్జెట్ని అందరూ ఆహ్వానిస్తున్న బడ్జెట్తో పాటు అంటే కొత్త స్టేడియాల నిర్మాణంతో పాటు కోచ్ల రిక్రూట్మెంట్ కూడా జరగాలి, పాత స్టేడియాల రెనోవేషన్ కూడా అతి తొందరలోనే చేస్తే బాగుంటుంది అంటున్నారు. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.